వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మీ విజ్డమ్. ఏంటి పేరు మారిందని చూస్తున్నారా? ఎస్ గాయస్, మనం అయితే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే పెద్ద రీజన్ అని లేదు, ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు ద షేడీ గాయ్ అని యూట్యూబ్లో టైప్ చేస్తుంటే మన ఛానల్ రావట్లేదు. చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట మన పేరు మీద. సో ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ప్రతి ఒక్కరికి లైఫ్లో 3 W's ఉండాలి. ఒకటి విల్ పవర్, విజ్డమ్ అండ్ విన్నింగ్. సో ఈ మూడిట్లో నేను విజ్డమ్ అనేదాన్ని తీసుకున్నాను. సో ఈ విజ్డమ్ అనే వర్డ్ని తీసుకొని నేను ఒక మోడర్న్ వేలో మళ్ళీ రాశాను అనమాట. VZDM, విజ్డమ్ని VZDMగా రాశాను. సో ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళి VZDM అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది, మన వీడియోస్ వస్తాయి, అన్నీ వేరేగా ఉండవు. ఎప్పటి నుంచి మీరు నన్ను విజ్డమ్ అని పిలవచ్చు. సో ఈరోజు వీడియో మీరు ఎక్కడ చూడండి, మన ఛానల్లో ఎప్పుడు చెయ్యండి, అయినా ఎక్కడో చూసామే అని అనుకునేది. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన VZDM విజ్డమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను. ఐఆమ్ VZDM, ముందు ఐఆమ్ షేడీగా ఉండేది, ఇప్పుడు ఐఆమ్ VZDMకి చేంజ్ చేస్తాను. సో దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో వెళ్ళి ఫాలో చేసండి, మంచి రీల్స్ అప్లోడ్ చేస్తాను, ఫాలో చేసాను. సో ఫస్ట్ మనం ట్రై చేయబోయేది అమెరికాకి వెళ్ళిపోదాం. మిల్కా చాక్లెట్, ఇదిగోండి మిల్కా చాక్లెట్, మీకు స్క్రీన్లో రివర్స్లో కనిపిస్తుందేమో. మిల్కా చాక్లెట్ అండ్ ఈ ఫ్లేవర్ వచ్చేసి చిప్స్ అహోయ్ అంట. మరి చిప్స్ అహోయ్ అంటే నాకు ఐడియా లేదు, ఫ్లేవరా లేకపోతే ట్యాగ్లేనా నాకు ఐడియా రావట్లేదు. 100% ఆల్పైన్ మిల్క్ చాక్లెట్. ఆల్పైన్ అంటే ఏంటి అసలు? సో ఇదిగోండి మిల్కా చాక్లెట్. సగం విరిగిపోయింది, బట్ ఎనీవేస్ దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిందో తెలిసింది ఏంటంటే, మనకి ఇక్కడ ఇండియాలో డైరీ మిల్క్ ఎలాగో అమెరికాలో ఈ మిల్కా చాక్లెట్ అలా అంట, చాలా కామన్. సో యా, తిన్న లోపల చూడండి ఏదో స్టఫ్లో ఉంది, వైట్ కలర్లో. యా, వైట్ కలర్లో కనిపిస్తుందా? చూద్దాం. ఓకే, 3, 2, 1 మిల్కా చాక్లెట్. లోపల ఏదో బిస్కెట్లా తగులుతుంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో నేను చెప్పనా? ఎగ్జాక్ట్లీ డైరీ మిల్క్ సిల్క్ ఓరియో చాక్లెట్ ఉంటుంది కదా, అదే ఎగ్జాక్ట్గా. కాకపోతే కొంచెం స్వీట్నెస్ తగ్గింది అనిపిస్తుంది, లైట్గా స్వీట్నెస్ తగ్గింది అనిపిస్తుంది కంపేర్ టు డైరీ మిల్క్ చాక్లెట్. ఇందులో కొంచెం స్వీట్నెస్ లైట్గా ఒక 2% అలా తగ్గి ఉంటుంది. బాగుంది, ఓవరాల్గా ఇట్స్ గుడ్. మనం లాస్ట్లో అన్నిటినీ ర్యాంక్ కూడా చేద్దాం, లీస్ట్ టు బెస్ట్ అని ర్యాంక్ చేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్, ఇది కూడా ఒక చాక్లెటే, కిండర్ మ్యాక్సీ అంట. నేనైతే నా లైఫ్లో ఎప్పుడు అనలేదు. కిండర్ మ్యాక్సీ అంటే ఎంత పొడుగ్గా ఉంది. కిండర్ జామ్ అని తెలిసిందే కదా, గుడ్డు షేప్లో ఉంటుంది, లోపల ఒక బొమ్మ ఉంటుంది, ఇటు సైడ్ చాక్లెట్ ఉంటుంది. చిన్నప్పుడు తెగ తినే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చాక్లెట్ కోసం కన్నా ఆ బొమ్మల కోసం ఎక్కువ కొనుక్కునే ఉంటాం కిండర్. సో యా, దిస్ ఈజ్ కిండర్ మ్యాక్సీ అంట. ఇక్కడ చూస్తే మీకు మిల్క్ ప్లస్ కోకో అని ఉంది. యా, మిల్క్ ప్లస్ కోకో అంతే. ఇది ఒక్కటే ఇంగ్లీష్లో ఉంది, వెనకాలంతా అరబిక్లోనే ఉంది. అండ్ ఇది ఎక్కడి నుంచో చూద్దాం. మేడ్ ఇన్ జర్మనీ అంట. కిట్క్యాట్లో ఉంది, కొంచెం కిట్క్యాట్లో ఉంది కదా, చిన్న చిన్న బార్స్ లాగా. లోపల ఏమైనా స్టఫింగ్ ఉంటుందా? లోపల వైట్ కలర్లో ఉంది, సేమ్ మిల్క్ అలానే లోపల కూడా ఇది ఏదో ఉంది. ఓకే, 3, 2, 1
రైట్. మన దగ్గర కిండర్ జాయ్కి దీనికి సంబంధం లేదు. ఆ వైట్ కలర్ ఏంటో మరి నాకు అర్థం కావట్లా, ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది, కానీ నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నా. కానీ బాగుంది, బట్ డిస్క్రైబ్ చేయలేకపోతున్నా టేస్ట్. ఒక స్మూత్గా చాలా బాగుంది. ఓకే, ఫైనలీ ఇట్స్ గుడ్. బట్ మన దగ్గర కిండర్ జాయ్ని ఇది సేమ్ అనుకున్నారు, అస్సలు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. డైరీ మిల్క్ సిల్క్ టెక్స్చర్ ఉందంటే చాలా స్మూత్గా సిల్కీగా ఉంది, కానీ కొంచెం బాగా స్వీట్గా ఉంది. రెండు స్వీట్ అయ్యేసరికి ఎక్కువ అనిపిస్తుందేమో మరి, నాకు తెలీదు. ఓకే, కిండర్ మ్యాక్సీ ఇట్స్ గుడ్. నోరు బాగా స్వీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఫర్ ఎ డ్రింక్. ఈ డ్రింక్ మీకు తెలిసే ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎవరైతే వెస్టర్న్ యూట్యూబ్ అంటే అమెరికన్, ఇంగ్లాండ్ యూట్యూబ్ని ఎక్కువ ఫాలో అవుతారో ఈ డ్రింక్ మీకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది, ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ చూసే వాళ్ళకి. ప్రైమ్. గైస్, దీనికి ఉన్నంత క్రేజ్ ఇంకెక్కడా లేదు గైస్. ఇది మీకు తెలియకపోతే చెప్తున్నాను. సో ఇది యూట్యూబర్స్ ఈ బ్రాండ్ అయితే స్టార్ట్ చేశారనమాట, ప్రైమ్ బ్రాండ్. సో కేఎస్ఐ, లోగన్ పాల్ అని ఇద్దరు యూట్యూబర్స్ ఉంటారు, ఇంగ్లీష్ యూట్యూబర్స్. సో వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ప్రైమ్ అనే డ్రింక్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఏ ఫ్లేవర్ అంటే, ఇది ఒక ఫుట్బాల్ కంపెనీతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయి చేసిన బాటిల్ ఇది. ఎఫ్సిబి అని ఉంది కదా, సో ఇది బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ అనమాట. సో వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి ఈ డ్రింక్ని అయితే చేశారు. ఫ్లేవర్డ్ డ్రింక్ విత్ మిక్స్డ్ బెర్రీ, ఫ్లేవర్డ్ విత్ విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం. సో గైస్, ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి 10% కోకోనట్ వాటర్, బి విటమిన్స్, నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్ అంట. ఓకే, కోకోనట్ వాటర్, బి విటమిన్స్. నేనైతే మీకు అబద్ధం చెప్పను, నేను ఈ ప్రైమ్ డ్రింక్ని ఒకసారి ట్రై చేశాను. ఈ ఫ్లేవర్ కాదు, వేరే ఫ్లేవర్, అది స్ట్రాబెర్రీ వాటర్ మెలన్ అని ఉంటుంది. ఈ ఫ్లేవర్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలే. సో గైస్, ప్రైమ్ ఫస్ట్ వాసన చూద్దాం. ఇది ఎలా ఉంది వాసన? ఒక బెర్రీ ఫీల్ అయితే వస్తుంది. ఓకే, చూద్దాం. 3, 2, 1. ఓ, ఎంత స్వీట్ ఉంది ఇది. 2 grams ఆఫ్ షుగర్ అన్నాడు, 50 grams ఉన్నట్టుంది స్వీట్నెస్. బాబోయ్, షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టుంది కదా ఇందులో. గైస్, ఇంత స్వీట్గా ఉందేంటి ఇది? నేను ట్రై చేసినప్పుడు ఆ స్ట్రాబెరీ అండ్ వాటర్ మెలన్ ఫ్లేవర్లో అంత స్వీట్నెస్ లేదు, కానీ ఇందులో చాలా స్వీట్నెస్ ఉంది బా. 2 grams ఆఫ్ షుగర్ అంట, నేను నమ్మను అసలు. 2 grams ఆఫ్ షుగర్ ఎక్కడ స్వీట్గా ఉంటుంది? స్వీట్, చాలా స్వీట్. టేస్ట్ విషయానికి వస్తే కొంచెం రియల్ జ్యూస్ ఉంటుంది కదా, రియల్ జ్యూస్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఏదో ఉంటుంది, ఆ టేస్ట్ అయితే వస్తుంది. మనం ప్రైమ్ అయితే టెస్ట్ సరే, ప్రైమ్ ట్రై చేసాం. అది పెద్ద యూట్యూబర్స్ది, ఇది అంతకన్నా పెద్ద యూట్యూబర్ది. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో ద మోస్ట్ సబ్స్క్రైబ్డ్ యూట్యూబర్. ఇప్పటికి నాకు తెలిసి 400 million సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో నాకు తెలిసి. ఇంకెవరో మీకు చెప్పవసరం లేదు. మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్ చాక్లెట్. మిస్టర్ బీస్ట్ మీ ఎవరికైనా తెలీదా? తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ అని సెర్చ్ చేయండి. మిస్టర్ బీస్ట్ కూర్చేందుకు సౌండ్ చేస్తుంది. వావ్, డిజైన్ అయితే బాగుంది గైస్. డిజైన్ ఈజ్ గుడ్ మ్యాన్. సో గైస్ చూడండి, ఇక్కడ మిస్టర్ బీస్ట్ అని ఇచ్చాడు అండ్ ఫీస్టబుల్స్ అని ఇచ్చాడు.
వావ్, చూడడానికైతే బాగుంది, షేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో. సో మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్, లెట్స్ గో. 3, 2, 1. ఫస్ట్ పెట్టగానే ఏదో తేడా ఫీల్ వచ్చింది, కొంచెం తిన్న తర్వాత నార్మల్ అయింది. రెగ్యులర్ చాక్లెట్ లేదు, ఏదో డిఫరెంట్ టేస్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం తిని ఇప్పుడు కొంచెం నోరుకి అలవాటు అవుతుంది. సో ఇది జనాలకి, మన ఇండియన్స్ చెప్పిన నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే డైరీ మిల్క్, 5 స్టారో లేదా ఎక్కువ స్వీట్ ఉన్న చాక్లెట్స్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే మరీ ఓవర్ స్వీట్ లేదు ఇది. అయితే ఎక్కువ స్వీట్ నచ్చదో వాళ్ళకి చాక్లెట్ నచ్చుతుంది. నాకు కూడా ఓకే, బాగానే అనిపించింది, నచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది, నేను అన్ని చాక్లెట్లు తెచ్చానా. యాక్చువల్లీ ఆ షాప్లో చిప్స్ ఉన్నాయి గైస్, మన చీటోస్ ఉంటాయి కదా, అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. కానీ అది ఒక్కోటి ఎంత ఉంది, అంత ఎవరితో తింటాడు రా బాబు. నేనైతే మా ఇంట్లో అక్కడనే తింటాను ఇవన్నీ. సో జస్ట్ వీడియో కోసం కొనుక్కుని వేస్ట్ చేయడం ఎందుకు, అందుకే చిప్స్ ఏం తీసుకోలే. ఈ ప్రైమ్ డ్రింక్ తాగుతూ కొంచెం నచ్చుతుంది. అదిగా ఈరోజు వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తాం, పేరైతే గుర్తుంది కదా, విజ్డమ్, VZDM. సో విజ్డమ్ అని పిల్లండి నన్ను. ఇది షేడీగా ఉన్నప్పుడు బాగా సపోర్ట్ చేశారు, విజ్డమ్ అని ఉన్నప్పుడు కూడా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, విజ్డమ్కి VZDM. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి, IAM VZDM. పేరు అయితే చేంజ్ చేస్తాం కదా, IAM VZDM. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా స్క్రీన్ మీద చూపిస్తాను. సో అందులో మంచి రీల్స్, మన స్టోరీ మన వీడియో అప్డేట్స్, సో ఇంకా చాలా పెడుతూ ఉంటాను. సో డెఫినెట్గా ఫాలో అయిపోండి. మళ్ళీ వచ్చేటోళ్ళకి వద్దాం, ఉంటా, బాయ్.